హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ జనగాం జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పి నాటుకోళ్ల ఫామ్ వద్దున్నామండి. ఈ నాటుకోళ్ల పెంపకం గురించి పూర్తి వివరాలని ఈ ఎంఆర్పి ఫార్మ్స్ యజమాని ఉప్పుల మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం మహేష్ గారు. నమస్కారం అన్నగారు. మిమ్మల్ని మీరు ఒకసారి పరిచయం చేసుకుంటారా? మాది వచ్చి దేవరపల్లి గ్రామం, జనగామ డిస్టిక్. మాది ఎంఆర్ ఫార్మ్స్. నా పేరు ఉప్పుల మహేష్. నేను ఈ ఫామ్ స్టార్ట్ చేసి గత 2 సంవత్సరాలుగా మనమే పిల్లలు కానీ పెద్ద కోళ్ళు కానీ కోళ్ళ సంబంధించిన ప్రతి ఒక్కటి సప్లై చేయడం జరుగుతుంది. మహేష్ గారు, ఈ ఫామ్ వేసి ఎన్ని సంవత్సరాలు అయింది కట్టి? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అన్న, ఇది ఫామ్ మేము వేసి నియర్లీ 2.5 years అవుతుంది. అండ్ ఈ ఫామ్ వచ్చేసి మేము లో బడ్జెట్లో వేసుకున్నాం. మాకు నియర్లీ దీనికి ఒక 60,000 వరకు అయింది. దీన్ని మొత్తం పూర్తిగా తాటాకులతోటి మాత్రమే వేయబడింది. అండ్ ఈ తాటాకులు ఎందుకు మేము ప్రిఫర్ చేసామంటే కోళ్ళకు వెదర్ కానీ కండిషన్ కానీ హీట్ కానీ మంచి కూలింగ్ ఉంటుంది. సో దాని గురించి అయినా మేము మెయిన్గా దీన్ని ప్రిఫర్ చేసాం. అందులోటి ఎకో ఫ్రెండ్లీ అండ్ ఇది చాలా లో బడ్జెట్. ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మెయిన్గా ఫార్మర్స్కి నష్టం కలిగేది ఎక్కడ అంటే వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో లాభాలు చూడకపోయిన మెయిన్ కారణం అంటే హెవీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. షెడ్లో కానివ్వండి, దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల దానికి ఫార్మర్ అనేది ఆ స్థాయిలో వాళ్ళు లాభాలు చూడలేకపోతారు. సో అందుగురించైనా ఇట్లా మనం నార్మల్గా చేసుకుంటే ఖచ్చితంగా లాభాలు చూడగలుగుతాం అని నా ఉద్దేశం. ఈ షెడ్డులో ఎన్ని కోళ్ళు పెంచుతున్నారు? ఏ జాతి కోళ్ళు పెంచుతున్నారు? ఇప్పుడు మనకు షెడ్ అనేది ఎట్లుంటుందంటే ఇప్పుడు వెడ్త్ అండ్ లెంత్ని బట్టి షెడ్ మనకు కోళ్ళు వేసుకుంటాం. ఇప్పుడు 20x20 ఉన్నది ఇది. అంటే నియర్లీ దీంట్లో మనం 400 బర్డ్స్ వరకు పెంచుకోవచ్చు. 350 బర్డ్స్ వరకు మనం ఫ్రీగా పెంచుకోవచ్చు. దీంట్లో మనకు దీంట్లో వచ్చి ఇప్పుడు మా దగ్గర సోనాలి ఉన్నది, అసీల్ ఉన్నది, నాటుకోళ్ళు, పందెం కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మదర్ యూనిట్. ఇది వచ్చి మదర్ యూనిట్. మన ఇంటి దగ్గర వచ్చేసి మన ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. వీటికి పిల్లల్ని ఎక్కడ తెస్తారు మీరు? ఇప్పుడు పిల్లలు అంటే ఫస్ట్ మేము స్టార్టింగ్లో వేరే కంపెనీ నుంచి తీసుకున్నాము. ఇప్పుడు నాటుకోళ్ళు కొన్ని మన ఊర్లోనే గ్యాదర్ చేసాము. పందెం కోళ్ళు ఆంధ్ర నుంచి తెప్పించినాయి. పందెం కోళ్ళకి ఏమైనా జాతి పేరు ఉందా దానికి? ఉన్నది అన్న, మన దగ్గర వచ్చి కాకినెమలి ఉన్నది. ఇది కాకినెమలి. రైట్. కాకినెమలి 2 లక్షల పందెం కొట్టింది. ఇది ఎక్కడ తెప్పించారు? ఆంధ్రాలో ఎక్కడ? ఆంధ్రలో ఇది కృష్ణా జిల్లా నాగలంక దగ్గర తెచ్చాము. ఓకే. దీనికి ఎంత అయింది కాస్ట్? దానికి వచ్చి నియర్లీ 18,000 వరకు అయింది మనకి. ఒకటే బర్డ్కి ఆ రేంజ్లో ఆ బ్రీడ్స్కి అంతే కాస్ట్ ఉంటుంది అది. ఓకే. ఇది క్రాస్ బ్రీడ్ చేపిస్తున్నారా దీంతో? ఇప్పుడు మనం చిక్స్ తీస్తున్నాం. దీని ఒక పేరెంట్, ఇది పేరెంట్ యూనిట్. వీటి నుంచి చిక్స్ కూడా తీస్తున్నాం మనము. ఇప్పుడు ఏమైనా పిల్లలు అయినాయా దానికి? త్వరలో మనం ఫార్మర్స్ అందియబోతున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు బ్రీడింగ్ జరుగుతుంది. బ్రీడింగ్ అనేది ఖచ్చితంగా దాన్ని కూడా మనం మార్కెటింగ్ తీసుకొస్తాం. ఫస్ట్ చిక్స్ తెచ్చినప్పుడు ఎంత ఖర్చు అయింది మీకు? నాకు నియర్లీ అప్పుడు అంటే ఇక చిక్స్ కొన్ని అయింది 20,000, 30,000, 40,000. ఇక బ్యాచ్ని బట్టి చిక్స్ని బట్టి రేట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి బర్డ్స్? ప్రజెంట్ ఇప్పుడు వచ్చి 200 ఉన్నాయి. 200 సేలింగ్ ఉన్నాయి అవి? ఇవి ఇంకొక 1 month అయితే సేలింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రజెంట్ నార్మల్గా కూడా కొన్ని ఉన్నాయి సేలింగ్. ఇప్పుడు రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటుంది 365 days. ఓకే. సేలింగ్ ఎంత పర్ కేజీ ఎంత అమ్ముతారు ఇక్కడ? పర్ కేజీ వచ్చి 350 రూపీస్. 350నా? ఓకే. మహేష్ గారు, ప్రతిరోజు మీరు వీటికి ఫీడ్ వేస్తారు కదా? ఎంత ఫీడ్ ఒక బర్డ్ ఎంత ఫీడ్ తీసుకుంటుంది? దానికి వాటర్ ఎట్లా ఇస్తారు? ఆ ఫీడ్ డేలో దానికి ఎట్లా ఉంటుంది? ఏ సెషన్లో ఎంత వేస్తారు? నార్మల్గా ఒక చిక్ వచ్చి దాని పుట్టినప్పటి నుంచి 13 grams తీసుకుంటాయి 1 day సింగిల్ డేకి. అలా వీక్లీ ప్రతి ఒక్క వీక్కి 5 grams అనేది పెరుగుతూ ఉంటాయి. మనకు నియర్లీ 15th week బర్డ్ వచ్చే వరకు మనకు పర్ డేకి 75 grams ఉంటుంది. అండ్ మనకు వాటర్ వచ్చి ఆటోమేటిక్ వాటర్ ఉంటుంది, డ్రింకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆటోమేటిక్గా వాటర్ సప్లిమెంట్ ఉంటుంది. దీంట్లో ఫీడ్లో మేము రాగులు, సజ్జలు, జొన్నలు, కొంచెం ఆర్గానిక్గా మేము ఆర్గానిక్ ఫీడ్ ఇస్తాం. ఎక్కడ తెస్తారు ఫీడ్? ఫీడ్ వచ్చి మనదే ఉన్నది. ఫీడ్ మనమే ఫీడ్ కూడా సేల్ చేస్తారు. ఎంత క్వింటాల్ ఎంత?
కిండాలు కొంచెం మార్కెటింగ్లో అటు ఇటు ఉంటుంది, మ్మ్. నేను డీటెయిల్గా మీకు చెప్తాను. ఓకే ఓకే. బర్డ్స్కి ఆరోగ్యపరంగా ఏదైనా డిసీజ్కి సంబంధించి రోగాలు వస్తే మీరు ఏం చేస్తారు, జాగ్రత్తలు ఏం తీసుకుంటారు? ఇప్పుడు అన్నగారు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కోడికి రోగం వచ్చిన తర్వాతకి కోడికి రోగం వచ్చింది ఏం చేయాలని అతకుతలం అవుతారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క పిల్ల కాంచి మనం వ్యాక్సిన్ వేసుకున్నట్టయితే ఎటువంటి రోగం ఉండదు. వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం వ్యాక్సిన్ అది? ఇప్పుడు వ్యాక్సిన్లో మనకు నియర్లీ ఒక కోడికి వచ్చే వరకు 6 వ్యాక్సిన్ వరకు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి డే 1కి మెరాక్స్ వ్యాక్సిన్ ఉంటుంది, అండ్ ఫస్ట్ వీక్లో లసోటా ఉంటుంది, అండ్ సెకండ్ వీక్లో గంబోరా ఉంటుంది, అండ్ థర్డ్ వీక్లో పోల్ వ్యాక్స్ ఉంటుంది. 45 డేస్ తర్వాతకి మళ్ళీ బూస్టెడ్ లసోటా ఉంటుంది, మళ్ళీ 1 వీక్ తర్వాతకి మళ్ళీ బూస్టెడ్ గంబోరా ఉంటుంది, మళ్ళీ దాని తర్వాతకి మళ్ళీ 1 వీక్ తర్వాతకి R2B ఉంటుంది. ఇలా మనం దాని తర్వాతకి మనకు 4th మంత్ వచ్చేసి డీవార్మింగ్ చేసుకోవాలి. అలా చేసుకున్నాడు కనుక అయితే కోడి యొక్క హెల్త్ బాగుంటుంది, ఫ్యూచర్లో ఎలాంటి రోగాలు రాకుండా ఉంటుంది, మనం ఎలాంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. ఓకే ఓకే. ఇమ్యూనిటీ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది, లాస్ అనేది ఎవరికి రాదు. ప్రతి ఒక్క కోడికి వచ్చినాక రోగం వచ్చినాక తగ్గాలంటే ఎన్ని మెడిసిన్లు వాడినా తగ్గదు. సో దానికి బెటర్ అంటే ఫస్ట్ మనం అది కాకముందుకే వ్యాక్సిన్లు వేసుకుంటే చాలా మంచిది. ఓకే. ఈ వ్యాక్సిన్ మొత్తం టోటల్ వ్యాక్సిన్స్ కలిపి ఒక బర్డ్కి ఎంత ఖర్చు వస్తుంది? మనకు నియర్లీ అన్న మార్కెట్లో దొరుకుతుంది 500 బాక్స్ డోస్ అని చెప్పి, 300 బర్డ్స్ డోస్ అని చెప్పి. డోస్కి మనకు 200-300 ఉంటుంది ఒక వ్యాక్సిన్ వచ్చేసి. ఆ ఒక 300 వ్యాక్సిన్ మనం 300 పిల్లలకి 500 పిల్లలకి వేసుకోవచ్చు. దానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. మీరే ఇస్తారా? ఇప్పుడు మేము ఒకవేళ వేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మేము పిలిస్తే మేము చిక్కి 1 రూపీ చొప్పున కాస్ట్ చేసి మేమే ఇస్తాం వ్యాక్సిన్. ఓకే. ఆ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. ఓకే ఓకే. మొత్తం ఈ కోళ్ళ ఫామ్కి కోళ్ళు పెంచుకోవడానికి ఒక క్రాప్కి ఎంత ఖర్చు అవుతుంది, అట్లనే ఎన్ని రోజులకి ఒక క్రాప్ వస్తుంది, ఒక క్రాప్ మీద మీకు ఎంత మిగులుతాయి డబ్బులు? మనకు 6 నుండి మనకు కోడి మార్కెట్కి వెళ్ళే వరకు నియర్లీ ఒక కోడికి ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక సొనాలి బ్యాచ్ తీసుకున్నాం అనుకో, సొనాలి బ్రీడ్, అది వచ్చి 3 months క్రాప్ అండి. 3 months క్రాప్లో మనకు డే 1 నుంచి కోడి మార్కెట్కి వెళ్ళే వరకు 160 నుంచి 170 వరకు ఆ మధ్యలో ఖర్చు వస్తుంది. అండ్ నియర్లీ మనకు ప్రాఫిట్ వచ్చి 120 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. దేని మీద? కేజీ మీదనా బర్డ్ మీద? ఒక కేజీ పైన 120 వరకు వస్తుంది. ఒక కేజీ పైన 120 వరకు వస్తుంది. ఫైనల్గా కొత్తగా ఎవరైనా కోళ్ళ ఫామ్స్, నాటుకోళ్ళ ఫామ్స్ పెట్టాలని చాలామంది ఆలోచిస్తారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఎట్లా లాభాలు పొందాలి, ఎలా నష్టాలు పోకుండా చూసుకోవాలి? చాలామంది నష్టాలు పడుతూ ఉంటారు. సో మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి చెప్తారా? ఎక్కువ నష్టపోయే ప్రతి ఒక్కరు అయితే ఏంటంటే వాళ్ళ నెగ్లెన్స్ వల్లనే ప్రతి ఒక్కరు లాస్ అయిపోతారు. కోడికి అనేది మనం చిన్నపిల్లలు ఎట్లా చూసుకుంటున్నామో అంత కేరింగ్ చేస్తేనే మనకు ప్రాఫిట్ ఉంటుంది. అందులో ఖచ్చితంగా కష్టపడాలి, టైం టు టైం ఫుడ్ ఇవ్వాలి, టైం టు టైం మెడిసిన్ ఇవ్వాలి. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. గ్రౌండ్లో దిగి వర్క్ చేస్తేనే సెట్ అవుతుంది. అది యూట్యూబ్లో చూసినట్టు అలా కూర్చొని చేస్తే మాత్రం కాదు, ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, దానికి కష్టపడాల్సి ఉంటుంది. టైం టు టైం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. చేసుకుంటే ప్రతి ఒక్కటి మనకు మంచి లాభాలు పొందుతాయి. అండ్ ప్రతి ఒక్కటి ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఇట్లా తొందరపడి చేయకండి. ఏదైనాకైనా ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసినాకే ముందు దిగండి, అది కొంచెం బెటర్ ఉంటుంది. మహేష్ గారు, ఫైనల్గా మీ ఎంఆర్పి ఫామ్ దగ్గర బర్డ్స్ అమ్మకాలు ఉన్నాయి. అవును. వాటితో పాటు ఇంకేమైనా సర్వీసెస్ ఇస్తున్నారా? ఇంకా మనం వచ్చి ఇప్పుడు మన ఎంఆర్పి ఫామ్స్లో ఈ బర్డ్స్ ఒకటే కాదన్న, మనం ఈ బర్డ్స్ అండ్ ఎగ్స్ మనం సప్లై చేస్తాం. అండ్ ఈ బర్డ్స్ చిక్స్ కూడా సప్లై చేస్తాం. 1 day చిక్స్ సప్లై చేస్తాం, 1 month చిక్స్ సప్లై చేస్తాం. పౌల్ట్రీకి సంబంధించిన ఫీడ్ కూడా సప్లై చేస్తాం. ప్రతి ఒక్క మెడిసిన్ మన దగ్గర ఉంటుంది. వ్యాక్సిన్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ ప్రతి ఒక్కటి మనం వాళ్ళకి క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. ఎవరైనా కొత్తగా పెట్టే వాళ్ళు ఉంటే కన్సల్ట్ కాండి, వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి షెడ్ వర్క్ కానీ ప్రతి ఒక్క వర్క్ కానీ దగ్గర నుండి చేపిస్తాం. ఏ వర్క్ అయినా సరే మనం మన దగ్గర పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ మనం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రకాలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర సొనాలి ఉన్నది, అసీల్ ఉన్నది, కడక్నాథ్ ఉన్నది, అండ్ గిన్నెకోలు ఉన్నవి. ఈ 4 type ఆఫ్ వెరైటీస్ మన దగ్గర చిక్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మంచి క్వాలిటీ చిక్స్ ఉన్నాయి. వెయిట్ కూడా చెక్ చేసుకోండి. హెల్దీ చిక్స్ A1 గ్రేడ్ చిక్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే మహేష్ గారు, నెక్స్ట్ వీడియోలో మనం చిక్స్ మీద ఒక వీడియో చేద్దాం. అండ్ ఖచ్చితంగా. అండ్ మీ అడ్రస్ చెప్తారా? దేవరపల్లిలో ఎక్కడో ఎట్లా రావాలో చెప్తారా మీ దగ్గరికి? మన అడ్రస్ వచ్చి దేవరపల్లి గ్రామం, దేవరపల్లి మండలం, జనగామ డిస్టిక్. అండ్ మనది DCC బ్యాంక్ బిసైడ్ మనం ఉంటుంది ఆఫీసు. అక్కడికి వచ్చి కన్సల్ట్ కావచ్చు. మన ఫోన్ నెంబర్ వచ్చి 939
1524383. ఓకే మహేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.